ఓం నమ శివాయ నమః. నెమలి ఈకను ఏ దిశలో పెడితే ఎనర్జీ వస్తుందా, పాజిటివ్ ఎనర్జీ వస్తుందా, నెగటివ్ ఎనర్జీ వస్తుందా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు లేకపోవడమే కాకుండా నెమలి ఈక ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నెమలి ఈక ప్రయోజనాలు, దాని సరైన దిశ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈక ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. ఈ ఈక ఎంత అందంగా ఉంటుందో దాని మహిమ అంత భిన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణుని కిరీటంపై ఉన్న నెమలి ఈక ఇంట్లోని అనేక సమస్యలను దూరం చేస్తుంది. నేటి వ్యాసం ఈ నెమలి ఈకపై మాత్రమే. నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. దీనితో పాటు నెమలి ఈక దిశ గురించి కూడా మీకు తెలుస్తుంది. ఇంట్లో నెమలి ఈకలు పెడితే సంపదలను, అది దేవత అయిన లక్ష్మి, విద్యాదేవి అయిన సరస్వతి ఇద్దరూ ఉంటారు. నెమలి ఈకలను వేణువుతో ఇంట్లో ఉంచుకుంటే సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటే పడక గదిలో నెమలి ఈకలను పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఎవరైనా మీకు శత్రువుగా మారినట్లయితే లేదా ఎవరితోనైనా శత్రుత్వాన్ని ముగించాలని కోరుకుంటే అప్పుడు నెమలి ఈకపై సింధూరంతో శత్రువు పేరు రాసి ఆ నెమలి ఈకను మంగళవారము, శనివారాల్లో పూజా స్థలంలో ఉంచండి. రాత్రి మరుసటి రోజు నెమలి ఈకను నీటితో తేలనివ్వండి. ఇలా చేయడం వల్ల శత్రుత్వం నశిస్తుంది. ఇప్పుడు మీరు గ్రహాల అశుభ ప్రభావాలను తొలగించాలనుకుంటే ఆ గ్రహం మంత్రాన్ని 21 సార్లు జపించి నెమలి ఈకపై వీటిని చల్లి మంచి ప్రదేశంలో ప్రతిష్ఠించండి. అది అందరికీ కనిపించే చోట ఇలా చేయడం వల్ల గ్రహాల అశుభాలు అంతమవుతాయి. మీరు మీ బిడ్డను చెడు దృష్టి నుండి రక్షించాలనుకుంటే అప్పుడు నెమలి ఈకలను వెండి రక్షలో ధరించాలి. నెమలి ఈకలను ఏ దిక్కును పెట్టాలి? వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఇంటి దక్షిణ దిశలో ఉన్న ఖజానాలో నెమలి ఈకలను ఉంచినట్లయితే డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. ఇది కాకుండా మీరు రాహు దోషాన్ని తొలగించాలనుకుంటే తూర్పు వాయువ్య దిశలో నెమలి ఈకలను ఉంచండి. ఇంటి తూర్పు వాయువ్య గోడలపై నెమలి ఈకలను ఉంచినట్లయితే సభ్యుల ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. మాధవుడికి నెమలి పింఛం అంటే ఎంతో ఇష్టమనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడూ పింఛాన్ని తలపై ధరించే ఉంటాడు. నెమలి పింఛానికి ఎంతో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇంట్లో నెమలి పింఛాన్ని ఉంచడాన్ని ఎంతో శుభకరంగా పరిగణిస్తారు. పురాణాల నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను భగవంతుడికి ఎంతో ప్రియమైనవిగా నమ్ముతారు. ఈ వస్తువులను ఇంట్లో ఉంచితే మీరు దేవుడు అనుగ్రహం పొందడమే కాకుండా సుఖ సంతోషాలకు కొరత ఉండదని చెబుతారు. ఈరోజు శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన వస్తువు గురించే చర్చించబోతున్నాం. మాధవుడికి నెమలి పింఛం అంటే ఎంతో ఇష్టమనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు పింఛాన్ని తలపై ధరించే ఉంటాడు. నెమలి పింఛానికి ఎంతో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇంట్లో నెమలి పింఛాన్ని ఉంచడాన్ని ఎంతో శుభకరంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లో ఆనందం, సంపద, మనశ్శాంతి పెరుగుతాయని చెబుతారు. నెమలి పింఛం ఉండడం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల వాస్తు దోషాలు దూరం అవుతాయి. సోమవారం నాడు చిన్న సైజులో ఉండే 8 నెమలి పింఛాలని తీసుకుని వాటి క్రింద భాగంలో కట్టి చేతుల్లో ఉంచుకుని ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో వాస్తు లోపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ నెమలి పింఛాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఏదైనా మూలలో ఉంచండి. బయట నుంచి వచ్చే వ్యక్తి చూసేలా పెట్టండి.
ఓం సోమాయ నమః అనేది 108 సార్లు జపిస్తే ఎంతో మంచిది. నెమలి పింఛాన్ని ఇక్కడ తప్పక ఉంచాలి. ఇంట్లో పూజా మందిరంలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచాలి. ప్రతిరోజు భగవంతుని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసరండి. దేవుడికి సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. కాబట్టి నెమలి పింఛాన్ని పూజ గదిలో తప్పకుండా ఉంచండి. శని ప్రభావంతో బాధపడుతుంటే శనివారం నాడు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి. అప్పుడు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శనివారం నాడు 4 నెమలి ఈకలను తీసుకుని నల్లదారంతో ముడివేయాలి. అనంతరం ఓ శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా చేయడం ద్వారా శనిదేవుడు మీ కష్టాలను తొలగించి ఉపశమనము కలిగిస్తారు. అంతేకాకుండా జీవితంలో విజయాన్ని సాధించేలా తోడ్పడతాయి. మీరు చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా లేదా ఎంత పని చేసినా డబ్బు రాకపోయినా అప్పుడు మీరు ఈ పరిహారం పాటించాలి. డబ్బును దాచే స్థలంలో లేదా పెట్టే ప్రదేశంలో ఎల్లప్పుడూ 3 నెమలి ఈకలను ఉంచండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత లేకుండా ఉండదని తెలుసుకోవాలి. ఇలా చేయడం ద్వారా సమస్యలను కూడా అధిగమించవచ్చు. వాస్తు ప్రకారం ముఖద్వారం గుండా ఇంట్లో ప్రతికూల సానుకూల శక్తి ప్రవేశిస్తుందని చెబుతారు. నెమలి పింఛాన్ని ప్రధాన తలుపు మీద ఉంచడం ద్వారా ఇంటి లోపల ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదు. అంతేకాకుండా దృష్టి లోపాల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా జీవితంలో ప్రతికూలతను అధిగమించి సానుకూల శక్తిని పెంపొందించడమే కాకుండా మంచి అవకాశం లభిస్తుంది. పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని అమర్పించాలి. నెమలి పింఛం శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన వస్తువుగా పరిగణిస్తారు. అంతేకాకుండా పిల్లలను బాలకృష్ణుడిగా భావిస్తారు. అందువల్ల కూర్చొని చదువుకునే ప్రదేశంలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టండి. ఇలా చేయడం ద్వారా పిల్లల ఏకాగ్రత మెరుగుపడుతుంది. అంతేకాకుండా వారు త్వరగా పాఠాన్ని నేర్చుకుంటారు, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం నమః శివాయ నమః.